హాయ్ అండి, అందరికీ నమస్కారం. రెండు తెలుగు రాష్ట్రాల్లో వివిధ పోటీ పరీక్షలు రాయబోతున్న రాబోయే రోజుల్లో కాబోయే ఆఫీసర్లందరికీ నమస్కారం. ప్రతి పోటీ పరీక్షల్లో ప్రముఖుల నియామకాల గురించి తప్పకుండా మనకు అడుగుతారు. 2025కు సంబంధించిన టాప్ ప్రముఖుల నియామకాలు, టోటల్ నియామకాలండి. ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ నుంచి ఏపీ డిఎస్సి కానీ, తెలంగాణ డిఎస్సి కానీ, ఏపీపీసీ రేపు రాయబోతున్న ఎగ్జామ్ కానీ, తెలంగాణ వివిధ పోటీ పరీక్షలు కానీ, సెంట్రల్ ఎగ్జామ్ ఎన్టీపీసీ కానీ, అన్ని పోటీ పరీక్షలకు ఉపయోగపడే విధంగా మన క్లాసెస్ ఉంటాయి. మన యాప్ను పర్చేజ్ చేయండి. మన యాప్ని ఇక్కడ మీరు మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. టోటల్ అనేపై విధంగా ఉంటుంది. ఈసారి నోటిఫికేషన్లో నువ్వు ఒక విన్నర్గా ఉండాలి, ఒక విజేతగా ఉండాలి. ఒక నోటిఫికేషన్ ఒకసారి మిస్ అయితే ఇంకో నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చాలా వరకు టైం పడుతుంది. ఈ నోటిఫికేషన్ ఒక వెలగాలి. నీ ఊరి జనం నేను చూసి సైలెంట్ కొట్టే రోజు రావాలి. మీ ఊరి వాట్సాప్ గ్రూప్లో నీ ఫోటో పెట్టుకునే రోజు కోసమే మీ కుటుంబం వెయిట్ చేస్తుంది. గతంలో వివిధ పోటీ పరీక్షలు రాసి విఫలం కావచ్చు. ఎక్కడ విఫలమైనావు, ఎక్కడ కోల్పోయినావు, ఎక్కడ పోగొట్టుకున్నావు, ఈసారి ఖచ్చితంగా నువ్వు ఈ యాప్లో ఫుల్ కోర్స్ ఉంటుంది. జీకే అండ్ కరెంట్ అఫైర్స్, స్టాండర్డ్ జీకే, స్టాండర్డ్ పాలిటీ జీకే, సైన్స్ జీకే, హిస్టరీ జీకే, లేటెస్ట్ అంశం. ఇక్కడ రైతు ఎప్పుడు నష్టం వస్తూ ఎప్పుడు లాభం వస్తుందో తెలియదు, కానీ ఈ కాంపిటీటివ్లో నువ్వు నిలబడితే ఏదో రోజు ఒక విజేతగా తిరిగి వెళ్తావు. మనం నమ్ముకున్న విద్యార్థులకి ఒక క్వాలిటీ సబ్జెక్ట్ అందించాలనే లక్ష్యంతోనే మేము ముందుకు వస్తున్నాం. మన యాప్ను పర్చేజ్ చేయండి. ఫర్దర్గా టోటల్ ఏపీ తెలంగాణ సంబంధించిన జనరల్ స్టడీస్ క్లాసులు కూడా మీకు ఇంట్రడ్యూస్ చేయబోతున్నాం. టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. చూడండి, ఇక్కడ ఈ క్రింది వాళ్ళలో తప్పును గుర్తించండి అని చెప్పి అడుగుతున్నాండి. జాతీయ భద్రతా పునరుద్ధరణ విభాగానికి చైర్మన్గా అలోక్ జోషినా, జాతీయ భద్రతా సలహాదారుడు అజిత్ దోవలా, వైమానిక దళ ప్రధాన అధికారి ఏపీ సింగా, దినేష్ కుమార్ నావికా దళం ప్రధాన అధికారి, ఉపేంద్ర ద్వివేది ఆర్మీ చీఫ్. ఏంటంటే ఇందులో రాంగ్ ఏముంది? ఆర్మీ చీఫ్ అంటే ప్రజెంట్లీ ఉపేంద్ర ద్వివేది అండి. ఒక 1949 ఇక్కడ ఆగస్టు 15 నాడు కేఎం కరియప్ప బ్రిటిష్ సైనిక అధికారి నుండి భారత ఆర్మీగా బాధ్యతలు స్వీకరించిన రోజే జనవరి 15 అండి. ఈ జనవరి 15ను నేషన్ ఆర్మీ డేగా పిలుస్తున్నామండి. ప్రపంచంలో అతిపెద్ద సైనిక వ్యవస్థని కలిగి ఉన్న దేశాల్లో అమెరికా, చైనా, రష్యా, ఇండియా 4th ప్లేస్ అండి. దినేష్ కుమార్ ప్రజెంట్ దినేష్ కుమార్ కాదండి, రాంగ్ అండి. ఇక్కడ దినేష్ కుమార్ త్రిపాఠి అని ఉండాలి. దినేష్ కుమార్ త్రిపాఠి ప్రజెంట్లీ నేవీ చీఫ్ అండి. 1971 డిసెంబర్ ఇక్కడ 4 నాడు పాకిస్తాన్ యుద్ధంలో మన ఇండియా నావికా దళాలు విజయం సాధించిన సందర్భంగా డిసెంబర్ 4th నేషన్ నేవీ డేగా నిర్వహించుకుంటున్నాం. భారత వైమానిక దళం ప్రధాన అధికారి అమర్ ప్రీత్ సింగ్ అండి. అక్టోబర్ 8 ఇండియా ఎయిర్ ఫోర్స్ డే అండి. ఇక్కడ ఒక రెండోసారి నేషన్ సెక్యూరిటీ అడ్వైజర్గా కొనసాగుతున్న వ్యక్తి అజిత్ దోవల్ అండి. ఒక నేషన్ సెక్యూరిటీ రీస్టార్ట్ ఇక్కడ విభాగానికి అలోక్ జోషి అండి. ఈయన ఐబీ మాజీ డైరెక్టర్ జనరల్.
ఎప్పుడైతే 2025 ఏప్రిల్ 22 నాడు జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గర పాల్గాములో ఉగ్రవాదుల దాడి జరిగిందో, ఉగ్రవాదుల దాడి అనంతరం ఇక్కడ జాతీయ భద్రతను పునరుద్ధరించాలనే యొక్క లక్ష్యంతోనే 7 సభ్యులతో ఈ కమిటీ నియమించారు. ఇక్కడ నుండి గ్యారంటీగా పోటీ పరీక్షల్లో మనకి అడుగుతాడు సార్. ఇక్కడ పాల్గాముకు 5 కిలోమీటర్ల దూరంలోనే బైసార్ అనే ప్రాంతం ఇది. ఈ బైసారన్ పచ్చిక బయళ్ళు, అదేవిధంగా దట్టమైన అడవులతో కొండలతో కూడుకుంది. దీన్ని భారతదేశం యొక్క స్విట్జర్లాండ్ అని కూడా పిలుస్తున్నాం. ఈ పాల్గామ్ దాడిలో 26 మంది జవాన్లు కోల్పోయారు. 1947లో యుద్ధం చేశాం. 99లో కార్గిల్ వద్ద యుద్ధం చేశాం. 65లో పాకిస్తాన్తో యుద్ధం చేశాం. 1971లో పాకిస్తాన్తో యుద్ధం చేశాం. ఇప్పటివరకు ఇండియా పాకిస్తాన్తో 4 సార్లు యుద్ధం చేయవలసి వచ్చింది. 2016 సంవత్సరం మే 18 నాడు జమ్మూ అండ్ కాశ్మీర్ దగ్గరలో యూరి ప్రాంతంలో ఉగ్రవాదుల దాడి, 2019లో ఫిబ్రవరి 14 నాడు పుల్వామా ప్రాంతంలో ఉగ్రవాదుల దాడి, 2001 డిసెంబర్ 13 నాడు భారత పార్లమెంటుపై దాడి, 2008 నవంబర్ 26 నాడు ముంబైలో తాజ్ హోటల్, ఒబెరాయ్ హోటల్, నారీమన్ హౌస్ ప్రాంతాలపైన ఉగ్రవాదుల దాడి. ఇదండి ప్రధానంగా ఇక్కడ ఇలాంటి అంశాలపై రేపు ఎగ్జామ్లో ఫోకస్ చేశారు సార్. ఎంత చదివేది ముఖ్యంగా సార్. ఎగ్జామినరు ఏ టైపులో ఏ లెవెల్లో అడిగిన కూడా ఒక విజేతగా ఉండాలి. 2.5 గంటలు అక్కడ ఎగ్జామ్ హాల్లో కూర్చుంటే 2.5 గంటలు ఎగ్జామ్ హాల్లో కూర్చొని కష్టపడి నువ్వు పరీక్ష రాస్తే రేపు 39 ఏళ్ళు హ్యాపీగా గవర్నమెంట్ సర్వీసులో ఉంటామండి. అందుకే ఒక లక్ష్యంతో ముందుకెళ్ళండి, ఒక ఆత్మవిశ్వాసంతో మీరు ముందుకెళ్ళండి. ఈసారి గ్యారంటీగా మీరంటే ఒక విజేతలుగా ఉంటారు ప్రతి పోటీ పరీక్షల్లో. ఈ క్రింది వాళ్ళలో సరికాని వారెవరంటే తప్పున్న వారెవరంటుండండి. వినీత్ జోషి అండి, యూజీసీ చైర్మన్. ఒక 1956 డిసెంబర్ 19 నాడు యూజీసీ ఏర్పడింది, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. ఆనాడు తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్ యొక్క దీని నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. మొన్నటి వరకు మామిడాల జగదీష్ కుమార్ యూజీసీ చైర్మన్గా ఉన్నారు. ఆయన టైమ్ ఆఫ్ పీరియడ్ కంప్లీట్ అయిన తర్వాత కేంద్ర విద్యాశాఖ కార్యదర్శిగా పనిచేసిన వ్యక్తి వినీత్ జోషిని టెంపరీ యూజీసీ చైర్మన్గా నియమించారు. సంజయ్ మల్హోత్రా అండి, ఒక రిజర్వ్ బ్యాంకు 26 గవర్నర్ అండి. రిజర్వ్ బ్యాంకు తొలి భారతీయ గవర్నర్ సిడి దేశ్ముఖ్, రిజర్వ్ బ్యాంక్ 25వ గవర్నర్ శక్తికాంత్ దాసు, రిజర్వ్ బ్యాంకు తెలుగు వాళ్ళ గవర్నర్ 1% వచ్చేసి అంటే ధూరి సుబ్బారెడ్డి, వై వేణుగోపాల్ రెడ్డి అండి. ఆనాడు 1935లో రాయల్ కమిషన్ సూచన మేరకు 5 కోట్ల రూపాయలతో ఆర్బీఐని స్థాపిస్తే 1949 రిజర్వ్ బ్యాంకు జాతీయం చేసుకున్నారు. వెంకటరమణ జాతీయ ఇండియా అటార్నీ జనరల్, 76 ఆర్టికల్ ఇది. అటార్నీ జనరల్ సంబంధించింది. హేలీ తోకచుక్క 76 ఏళ్ళకు ఒక్కసారి కనిపిస్తుంది. ఇండియాలో గతంలో రాజ్యాంగంలో 7 ప్రాథమిక హక్కులు ఉండే, ప్రజెంట్లో 6 ఉంది. పోయింది ఆస్తి హక్కు. ఫుట్బాల్లో క్రికెట్లో సార్ మన వాలీబాల్లో 6 ప్లేయర్స్, కబడ్డీలో 7 ప్లేయర్స్ అండి. అనిల్ చవాన్ ఒక సిడిఎస్ యొక్క ప్రధాన అధికారి అండి, ది చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అధికారి. ఈ దేశంలో నేవీ, ఎయిర్ ఫోర్స్, వైమానిక దళాల యొక్క సమన్వయం కోసమే 2020లో ఇక్కడ జనవరి 1 నాడు సిడిఎస్ అనే ప్రత్యేక పోస్టును ఇక్కడ సృష్టించారు. ఒక రైల్వే బోర్డు చైర్మన్ అండి. రైల్వే బోర్డు ఇక్కడ చైర్మన్గా అశ్విని కుమార్ అండి. ప్రముఖుల నియామకాలు ప్రతి పోటీ పరీక్షలో తప్పకుండా గ్యారంటీ అడుగుతుంటాడు. ఈ నియామకాల నుండి బిట్టు లేని ప్రశ్న లేని ఎగ్జామ్ ఉండదు సార్. అందుకే జాగ్రత్తగా చదవండి సార్. ఈ క్రింది వాళ్ళు తప్పును గుర్తించండి.
తపన్ కుమార్ డేకా ఐబీ డైరెక్టర్ జనరల్, బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌదరి బిఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్. సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ అంటే జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అంటే దల్జీత్ సింగ్ చౌదరి. ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ అంటే పీయూష్ ఆనంద్, ఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ అంటే మనోజ్ కుమార్. ఇక్కడ ఒక మాట చూడండి, రైల్వే బోర్డు ఇక్కడ సిఇఓ, రైల్వే బోర్డు సిఇఓ అంటే ఈయన తప్పండి. ఇక్కడ సతీష్ కుమార్ ఉండాలి. ఒక దళితుడు రైల్వే బోర్డు సిఇఓగా నియమితులయ్యారు. ఒక ఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ మనోజ్ యాదవ్, ఎన్డీఆర్ఎఫ్ డైరెక్టర్ జనరల్ పీయూష్ ఆనంద్, సిఆర్పిఎఫ్ డైరెక్టర్ జనరల్ జ్ఞానేంద్ర ప్రతాప్ సింగ్, బిఎస్ఎఫ్ డైరెక్టర్ జనరల్ దల్జీత్ సింగ్ చౌదరి. అన్నీ కూడా ఇక్కడ సరైనవి అండి. ఇక్కడ పై అన్నీ కూడా గ్యారెంటీ రేపు ఎన్టీపీసీలో, గ్రూప్ టీలో, రైల్వేలో ఈ కనుడి తప్పకుండా అడిగే అంశాలండి. ఈ కింది వల్ల తప్పును గుర్తించండి అని చెప్పి అడుగుతాడు. సతీష్ కుమార్ రైల్వే బోర్డు సిఇఓ, ఆర్బి గవాయ్ రాధాకృష్ణ భూషణ్ గవాయ్ సుప్రీంకోర్టుకు 52వ చీఫ్ జస్టిస్గా మే 13 నాడు బాధ్యతలు తీసుకోబోతుంది. ఈ దేశానికి ఒక దళితుడు, తొలి దళితుడు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అంటే కేజీ బాలకృష్ణ. రెండవ దళితుడు ఇక్కడ చీఫ్ జస్టిస్ అంటే ఈయన సార్ బిఆర్ గవాయ్ అండి. టివి రవిశంకర్ ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ అండి. ఈ మధ్య పూనం గుప్తా ఆర్బీఐకి డిప్యూటీ గవర్నర్గా నియమితులైంది. ఈయన పదవీ కాలాలు పొడిగించారు. చల్లా శ్రీనివాసులు శెట్టి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి చైర్మన్గా నియమితుల మొట్టమొదటి తెలుగు వ్యక్తి. 1955 కంటే ముందు ఇది ఇంపీరియల్ బ్యాంక్గా ఉండే 19 ఇక్కడ మరి 55 నుండి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాగా మార్చారు. అన్నీ కూడా ఇక్కడ సరైనవండి. ఈ క్రింది వాళ్ళు సరికాదు. ఎవరు సరికాదు ఇక్కడ చూడండి. జాతీయ సమాచార చట్టం ప్రధాన కమిషనర్ హీరాలాల్ సమారియనా, జాతీయ మైనార్టీ కమిషన్ చైర్మన్ ఇక్బాల్ సింగ్ లాల్ పురాణా, పబ్లిక్ అకౌంట్ కమిటీ చైర్మన్ మల్లికార్జున్ ఖార్గేనా, కేంద్ర ఆర్థిక శాఖ కార్యదర్శి అజయ్ సేత. ఇందులో తప్పెవరునండి? ఇక్కడ ఇందులో రాంగ్ ఏముందండి? ఇక్కడ మీరే క్యాచ్ చేయండి. ఇక్కడ 2005లో అక్టోబర్ 12 నాడు ఈ దేశంలో సమాచార చట్టం అమల్లోకి వచ్చింది. ఈయన ఏపీ అంటే తెలంగాణ క్యాడర్ ఐఏఎస్ ఆఫీసర్, రాజస్థాన్ స్టేట్ అండి. అందరు కూడా కరెక్ట్ అండి. ఇందులో తప్పే లేదండి. ఇక్కడ అందుకే ఆలోచించాలి. ఇంత చదువుతుంది ముఖ్యంగా సార్ ఎగ్జామ్లో ఏ లెవెల్లో ఏ టైప్లో అడిగిన కూడా మీరు క్యాచ్ చేయండి. ఈ కింది వాళ్ళు తప్పును గుర్తించమని చెప్పి అడుగుతుంది. ఏంటండి? ప్రపంచ బ్యాంక్ అధ్యక్షుడిగా అజయ్ పాల్ సింగ్ బంగా, ఇందిరామణి పాండే బీమ్స్టెక్ డైరెక్టర్ జనరల్, G7 దేశాల సంస్థ చైర్మన్ మార్కు కార్నినా. ఈయన కెనడా పిఎం అండి. ఇక్కడ ఆస్ట్రేలియాకి 2వసారి ప్రధానిగా ఆంటోనీ ఆల్బనీస్, G20 దేశాల చైర్మన్గా సిరిల్ రామాపోసా. అన్నీ కూడా సరైనయండి. ఇక్కడ అందరూ కూడా ఈ క్రింది వాళ్ళ సరికాని వారు ఎవరు ఇక్కడ అంటుండు? ఏందండి? ఎవరు సరికాని ఇక్కడ? నిధి తివారీ ప్రధానికి వ్యక్తిగత ప్రైవేటు కార్యదర్శిగా కొనసాగుతుంది. రాజీవ్ గబ్బా నీతి ఆయోగ్ యొక్క జీవితకాల సభ్యుడు. సుమన్ బేరీ నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు. అరవింద్ పనాగారియా 16వ ఆర్థిక సంఘం చైర్మన్. విజయ్ కిషోర్ ఆర్లేకర్ మహిళా కమిషన్ చైర్పర్సన్. అందరూ కూడా సరైన వారే. అంటే మీలో ఆలోచన రావాలి. ఇందులో అన్ని రైటే కదా, ఇది తప్పు అనుకోదు. అన్నిటి మీద అవగాహన ఉండాలి. అందుకే ఇలా ఇవ్వడం జరిగింది. ఈ కింది వాళ్ళ తప్పును గుర్తించని చెప్పి అడుగుతుంది. ఏంటండి? ఒక న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ చైర్పర్సన్గా
దిల్మా రఫేజ్. దిల్మా రఫేజ్ బ్రెజిల్ మాజీ అధ్యక్షురాలు, ఐఎంఎఫ్ డైరెక్టర్ జనరల్ క్రిస్టినా జార్జియో, అంతర్జాతీయ ద్రవ్య సలహా బోర్డుగా మెంబర్ ఎన్ చంద్రశేఖర్, నటరాజ్ చంద్రశేఖర్, ఇస్రో చైర్మన్ వి నారాయణరావు, డిఆర్డిఓ డైరెక్టర్ జనరల్ సమీర్ వి కామత్. అందరూ కూడా రైటే అండి. ఇందులో అందరు రైటే. ఏబీ రైటా, బీసీడీ రైటా, ఏబిసి రైటా, అన్నీ సరైనవి. ఇలాంటి అంశాలు సార్ ఇక్కడ అంటే ఏదో ఒక క్వశ్చన్ ఇచ్చి 4 సమానమైన అంశాలు ఇస్తే అది మీకు కొన్ని ఉంటాయి. ఇలా అన్ని ఇచ్చిననుకో ఎగ్జామినర్ ఏ టైపులో ఏ లెవెల్లో అడిగినా కూడా నువ్వు ఈజీగా క్యాచ్ చేయగలుగుతావు. మన యాప్లో ఇంకా ఫుల్గా కోర్సు మొత్తం కూడా ఉంటుంది సార్. ఎనీ ఎగ్జామ్ రాసుకో, టోటల్ ఎనుపు సార్. ఎగ్జామినర్ ఏం అడుగుతున్నాడు, ఏం ఎక్స్పెక్ట్ చేయబోతున్నాడు, ఆ అంశాలు మీకు ఇవాళ అందిస్తున్నాం. ఏపీ యొక్క డిఎస్సి ఆన్లైన్ కాబట్టి ఓకే, నాకు ఎగ్జామ్కి 10 days ముందు ఉన్న అంశాలు కూడా అడుగుతాడు సార్ ఇక్కడ. అందుకే ఆలోచించాలి సార్. చూడండి, ఈ క్రింది వల్ల సరికానిది ఏది ఏంటంటే సరికానిది అనంత నాగేశ్వరరావు ప్రధానమంత్రికి ఆర్థిక సలహాదారుడు, శక్తికాంత్ దాస్ ప్రధానమంత్రి ప్రిన్సిపల్ సెక్రటరీ, వివేక్ జోషి ఎన్నికల కమిషనర్, ఎన్నికల ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్, కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక అడ్వైజర్ డిఆర్ సుబ్రహ్మణ్యం కాదు. ఐఎంఎఫ్లో ఇండియా రిప్రజెంటేటివ్ ఉన్న అరవింద్ సుబ్రహ్మణ్యము అక్రమాలకు పాల్పడుతుండు, తక్షణమే తన పదవి నుండి తొలగించాలని చెప్పి భారత్ ఆలోచిస్తుంది. ఈ రాంగ్ అండి, ఇక్కడ ఇది రాంగ్ అండి. ఈ క్రింది వాళ్ళ తప్పును గుర్తించండి. ఏందండి, సెబీ చైర్మన్ తుహీన్ కాంత్ పాండే, అంజురద్ రాణా జాతీయ లా సెక్రటరీ జనరల్, టాటా కమ్యూనికేషన్ చైర్మన్ ఎం గణపతి డి రాంగ్ అండి. వివిధ సంస్థలకు సంబంధించిన అందరూ కూడా ప్రముఖుల నియామకాలు అన్నీ కవర్ అయినాయి. లేటెస్ట్ ఇక్కడి నుంచి గ్యారంటీగా పోటీ పరీక్షల్లో అడుగుతాడు సార్. ఎంత చదివింది ముఖ్యంగా సార్. ఎగ్జామ్లో ఏ టైపులో ఏ లెవెల్లో అడిగిన నువ్వు ఒక విన్నర్ ఉండాలి, నువ్వు ఒక విజేతగా నిలబడగలగాలి. ఈ అవకాశం ఇది మళ్ళీ రా సార్. ఈ అవకాశం మీరు బాగా వినియోగించుకోండి సార్. టోటల్ మన యాప్లో అన్ని రకాల పోటీ పరీక్ష సంబంధించిన యొక్క కోర్సెస్ ఉన్నాయి, క్వాలిటీ సబ్జెక్ట్ ఉంది. ఓకే, ఒకసారి చూడండి. ఇక్కడ ప్లే స్టోర్కి వెళ్ళి వేముల సైదులు ఆన్లైన్ అకాడమీ యాప్ను మీరు డౌన్లోడ్ చేయండి, షేర్ చేయండి, పర్చేజ్ చేయండి. టోటల్ ఎనఫ్ సార్ ఇక్కడ. ఓకే, థ్యాంక్ యూ అండి.